కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో శనివారం బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు కార్యకర్తలు నడుమ అత్యంత వైభవపేతంగా జరిగాయి. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జన్మదిన వేడుకలను వారి గృహం వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకల్ని మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఈగ యద్ధారెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మున్సిపల్ చైర్మన్ లోకమల్ల రాజగోపాల్ రెడ్డి మరియు వైసీపీ ముఖ్య నేతలు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సారథ్యంలో బద్వేల్ నియోజకవర్గం ఎంతో అభ్యున్నతి సాధించిందన్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకల్ని వారు మరెన్నో జరుపుకోవాలని వారు మనసారా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీతం నాయకులు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి జన్మదినం సందర్భంగా 70వ జన్మదినం సందర్భంగా మా మున్సిపాలిటీ నుంచి వైసీపీ నాయకులందరూ కూడా రాష్ట్ర కార్యదర్శి గురుమోహన్ కానీ, రాష్ట్ర కార్యదర్శి యద్దాడి కానీ, మా పట్టణ బద్వేలు రూరల్ అధ్యక్షుడు మల్లేష్ రెడ్డి, ఇంకా అట్టూరు మండలం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, గౌరవ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈరోజు ఘనంగా మా ఎమ్మెల్సీ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషమైన రోజు. మా సారు నేను కూడా 15 సంవత్సరాల నుంచి ఆయన అడుగుతాలు నడుస్తున్నాను. మమ్మల్ని అందరూ కూడా ఒక లీడర్గా తయారు చేసిన వ్యక్తి గోవిందరెడ్డి సారు. ఆయన నాయకత్వంలో ఏ రోజు ఓటర్లు ఎరగకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో అన్ని ఎలక్షన్లు కూడా ఆయన నాయకత్వం గెలుస్తూ వస్తున్నాం. ఎప్పటికీ కూడా ఆయన జీవితాంతం కూడా మేము ఆయనకి ఎన్నట్టు ఆయన తోడుగా ఉంటాం. ఆయనకు ఆ దేవుడు చల్లగా మంచిగా ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన దయ వల్ల మన బద్వేలు కూడా అన్ని రకాల డెవలప్ అవుతుంది. ఆయన మున్సిపాలిటీలో మేము 2014 నుంచి 19 దాకా బద్వేలు తాగేదానికి నీళ్ళు లేని పరిస్థితి. ఆ రోజు మాకు 2019లో మా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్సీ సార్ బ్రహ్మగారి మఠంలో నీళ్ళు లేని పరిస్థితిలో కూడా అక్కడ మోటార్లన్నీ రిపేర్ చేసి పట్టణ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని ఆ నీటి సౌకర్యం కల్పించడం కానీ, మళ్ళీ 130 కోట్లు తెచ్చి రోడ్లు తీసుకున్నా కానీ, అన్ని రకాలు కూడా మనకి సెంచరీ ప్లైవుడ్ కానీ ఆయన నిరంతరం ప్రజలతో ఉంటూ ఈ నియోజకవర్గానికి మేలు చేయాలా, ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలని ఆయన ఎల్లవేళ కష్టపడుతుంటాడు. నిత్యం ఈ మధ్య అయితే హైదరాబాద్ కూడా పోకుండా నిత్యం ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎప్పుడు జనాల మధ్యలో ఉంటావు. ఆయన మా అందరికీ అండదండగా ఉన్నాడు. ఆయన 100 ఏళ్ళు సుఖ సంతోషాలుగా ఉండాలని మేమందరం కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే 70వ సంవత్సరం ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ బద్వేల్ కాన్స్టిట్యున్సీలో బద్వేల్ నియోజకవర్గంలో ఇక్కడున్న నాయకులు మొత్తానికి కూడా ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, ఆయన తయారు చేసిన నాయకులమే అందరం కూడా. ఆ విధంగానే ఆయన నాయకత్వంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. 24లో కూడా మన పార్టీ ఈ విధంగా ఓడిపోయినా కూడా బద్వేలు మండలంలో ఆయన నాయకత్వంలో ఆయన మనం గెలవడం జరిగింది. అటువంటి నాయకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి యద్దారెడ్డి అన్న గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మరొక్కసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా నాయకుడు, నా రాజకీయ గురువు శ్రీ డీసీ గోవిందరెడ్డి సార్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మా ఎమ్మెల్యే గారికి, మా మున్సిపాలిటీ నాయకులు, రూరల్ నాయకులు అందరికీ పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా సార్ యొక్క పుట్టినరోజు గత 15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సంవత్సరము ఇక్కడ మా ఇంటి దగ్గర జరుపుకుంటున్నాము. ఆయన ఆరోగ్యాలతో బాగా లక్షణం ఉండాలని, ఆయన కుటుంబం అంతా కూడా బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు మరొక్కసారి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క శుభాకాంక్షలు.